ఇట్స్ జ్యోతి అండ్ లలిత టాక్స్కి వెల్కమ్. ఈరోజు సాటర్డే నాగార్జున గారు వచ్చారు. అందరికీ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వీక్ మొత్తం జరిగింది నాగార్జున గారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఎవరి కాళ్ళు ఏం జరిగిందనేది వాళ్ళు నాగార్జున గారు చెప్తారు, వీళ్ళు ఏం చేశారనేది నాగార్జున గారు చెప్తారు. అయితే ఈరోజు ఇక్కడ బేబక్క ఎక్కువగా ఇవాళ స్క్రీన్లో కనిపించింది. రెండోది ఆదిత్య ఓం ఒకటి కనిపించాడు. వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే ఈరోజు మాటల యుద్ధం కూడా మంచిగా రెస్పెక్ట్గానే జరిగింది. బేబక్క నిఖిల్తో మాట్లాడుతూ ఉంటే ఇద్దరిని ఒక టీంలో పెట్టుకున్నావు కాబట్టి నువ్వు ఏదైనా తప్పు జరిగితే చెప్పాలి కదా అని అంటే, అక్క ఏం జరిగిందంటే సోనియా నా ముఖం మీద చెప్పింది అని మరి నిఖిల్తో చెప్పిద్ది. నిఖిల్తో చెప్పినప్పుడు ఎక్కడ కూడా పట్టించుకున్నట్టుగానే మాట్లాడాడు. సోనియాకి ఫ్లేవర్గా మాట్లాడినట్టు నాకు అనిపించింది. బేబక్క తప్ప ఎక్కడ అనిపించలేదు. ఇంకోటి విష్ణుప్రియ, మీరు మొన్నటి వరకు నిఖిల్తో పడలేదు, మీరు ఏ విధంగా ఉంటున్నారు, మీకు ఫ్రెండ్షిప్ ఏ విధంగా ఎలా ఉంది అని అడుగుతుంటే యూ షడప్ అన్నట్టుగా మాట్లాడింది. అదొకటైతే ఇంక ఇవాళ ఏం జరిగినాయి అసలుకి ప్రేరణ వచ్చి మన కిరాక్ సీతకి ఎక్స్ప్లెయిన్ చేసేది, నేను కావాలని చేయలేదు సరదాగా చేశాను అది అని అంటే దానికి అక్కడ కొంచెం తాడు సాగదీసినట్టు సాగదీశారు. ఇంకోటి ఆదిత్య ఓం కొంచెం కనిపించాడు. ఈరోజు నాగార్జున గారు పద్దాకు పిలవడం వల్ల ఆయన కూడా కనిపించాడు. మణికంఠ బేబక్కను నిఖిల్ సంభాషించుకుంటూ మాట్లాడుతూ ఉంటుంటే అక్క ఆయన చెప్పింది విను, ఆయన చెప్పింది విన్నట్టు అంటే ఎక్కడో చోట ఆయన మాట్లాడుతున్నాడు కనిపిస్తున్నాడు. అదంతా ఒకే ఎత్తు బాగానే ఉంది. విష్ణుప్రియను సోనియాకి ఫైట్ జరిగింది. ఇంకా ఈరోజు ఏం జరిగినాయి అసలుకి ఇంకోటి నాగార్జున గారు ఎవరి స్టామినా ఎంత ఉంది అన్నట్టుగా మరి అది పగలకొట్టి చెప్పారు. అదొకటి అయిపోయింది. ఫస్ట్ రోజు ఫస్ట్ నామినేషన్లో ఫస్ట్ సేవ్ అయింది సోనియా. మరి కానీ నాకు ఈ ఎలిమినేషన్లో అయితే పక్కా అయితే బేబక్క వెళ్ళిపోయిద్ది అనే నాకు అనిపిస్తుంది. మీకు నచ్చిన వాళ్ళకి ఓటేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.